సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన దాత్రి ఒకసారి జనరల్ వార్డుకు వెళ్ళి చూద్దామని చెప్పడంతో అందరూ అక్కడికి వెళ్తారు. ఇదే మేడం జనరల్ వార్డ్ అని డాక్టర్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ పెద్దావిడ ఎవరిని కలవటానికి వచ్చింది, ఎవరిని అడిగి తెలుసుకోవాలి అని దాత్రి అనడంతో సెక్యూరిటీ ఎలారా ఇతనే మేడం అందరినీ చెక్ చేసి లోపలికి పంపిస్తారు అని డాక్టర్ చూపించటంతో ధాత్రి పెద్దావిడ ఫోటోని మొబైల్లో చూపిస్తూ ఈవిడ ఇక్కడ ఎవరిని కలిసిందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. మేడం ఎవరిని కలిసిందో నేను చూడలేదు మేడం అని అతను అంటే విజిటింగ్ పాస్ మీద పేరు ఉంటుంది కదా ఆవిడ పేరేంటి అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆవిడ విజిటింగ్ పాస్ మర్చిపోయి వచ్చిందంట, త్వరగా వెళ్ళాలి త్వరగా పంపించని బతింలాడడంతో పెద్దావిడ కదా అని నేనే ఏమీ చూడకుండా లోపలికి పంపించాను అని సెక్యూరిటీ చెప్పటంతో ఆ పెద్దావిడ డౌట్‌గా ఆ బ్యాగులు పట్టుకోవటం తప్పిస్తే ఇంకేమీ దొరకటం లేదే అని ధాత్రి అంటుంది. అంటే ఆవిడే ఎత్తుకెళ్ళి ఉంటుందా అని కౌశిక్ అంటే అది మన డౌట్ మాత్రమే వదినా అని ధాత్రి అంటుంది. పోలీసులకి చెప్తే వాళ్ళే పట్టుకుంటారు పద ధాత్రి అని కేదార్ అంటాడు. ఇక మాధురి దగ్గరికి రాగానే సుధాకర్, యువరాజ్ ఇద్దరు పోలీసులకి మొత్తం వివరిస్తూ ఉంటారు. అదిగో జగదాత్రి వాళ్ళు కూడా వచ్చారని సుధాకర్ అనడంతో వదిన నా బాబుని తీసుకొచ్చేసావా, నువ్వు వెళ్ళావంటే ఖచ్చితంగా తీసుకొచ్చే ఉంటావు. ఎక్కడ వదిన నా బాబు ఏంటి చెక్ చేస్తున్నారా, ఓ అన్నయ్య చేతుల్లో ఉన్నారా, అదేంటి అన్నయ్య కూడా ఖాళీ చేతులతోనే ఉన్నాడే అని అంటే మీరు కూడా తీసుకురాలేకపోయారా అని మాధురి ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ ఖాళీ చేతులు చూస్తుంటేనే తెలుస్తోంది కదా, ఏంటే పెద్ద ఆఫీసర్ లాగా వెళ్ళావు కదా తీసుకొస్తానని, ఏడే బాబు అని నిషి అంటే పోలీసుల మీద కూడా నమ్మకం లేదని మీ మీదే మాధురి నమ్మకం పెట్టుకుంది, మీరు ఇలా చేశారేంటి అని వైజయంతి ధాత్రిని నిలదీస్తూ ఉంటుంది. నువ్వు కాస్త ఆగుతావా వైజయంతి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు కదా, అమ్మ జగదాత్రి ఏమైనా లీడ్ దొరికిందా అని సుధాకర్ అడగటంతో ఇదిగో ఈ పెద్దావిడ మాత్రమే డౌట్గా కనిపించింది, ఇంకా ఎలాంటి ఫుటేజు దొరకలేదు అని ధాత్రి చూపించటంతో ఆవిడ ఫోటోని మాకు షేర్ చేయండి మేడం, మేము మొత్తం ఎంక్వైరీ చేస్తామని పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీ వైపు నుంచి తప్పు జరిగిందని తెలియాలి, మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని యువరాజు డాక్టర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటే వైజయంతి కూడా అవును అస్సలు వదిలిపెట్టమని వార్నింగ్ ఇస్తుంది. మమ్మల్ని డిశ్చార్జ్ అయినా చేయండి అని వైజయంతి అంటే నా బాబు దొరికే వరకు నేను ఇంటికి రాను, ఇక్కడే ఉంటానని మాధురి ఏడుస్తూ ఉంటుంది. మాధురి నీ బాబుని రేపు సాయంత్రానికల్లా తీసుకొచ్చే బాధ్యత నాది. చూడు నువ్వు బాబు ఇంటికి వచ్చే సమయానికి ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడే ఉంటే ఎలా, కాబట్టి ఇంటికి వెళ్దాం అని ధాత్రి నచ్చ చెప్పటంతో అలాగే వదినా అని మాధురి అంటుంది. బాబు దొరికే వరకు మాధురి మా ఇంట్లోనే ఉంటుంది వంశీ అని కౌశికి చెప్తుంది. మాధుర్ని తీసుకొని ధాత్రి వాళ్ళందరూ గుమ్మం దగ్గరికి రాగానే ఆగండి ఆగండి, బాబుకి మాధురికి దిష్టి తీయాలి కదా అని హారతి ప్లేటుతో శ్రీవల్లి వస్తుంది. బాబు ఇక్కడ ఏంటి తీసుకురాలేదా, హాస్పిటల్లోనే పెట్టేసి వచ్చారా, ఏమైంది అని శ్రీవల్లి అడుగుతూ ఉంటే ఏయ్ ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు బుద్ధుందా, ఇలా మాట్లాడుతున్నావు, అడ్డు తప్పుకో అని నిషి తింటుతూ ఉంటే నా కూతురు అసలే బాధపడుతూ ఉంటే హారతి తీసుకొచ్చింది, ఇంట్లో పని మనిషిలా ఒక మూల కూర్చోకుండా ఏంటి ఈ ఓవర్ యాక్షన్లు అని వైజయంతి తిడుతూ ఉంటే పిన్ని శ్రీవల్లికి తెలియదు కదా, కాస్త ఊరుకుంటావా అని కౌశికి అరుస్తూ మాధుర్ని లోపలికి తీసుకువెళ్తారు. బాబుని మార్చేశారు అని జరిగిన విషయం ధాత్రి చెప్పటంతో అయ్యో అవునా వదిన నాకు తెలియదు కదా అందుకే ఇలా చేశానని శ్రీవల్లి అంటే పిన్ని మాట్లాడిన మాటల్ని మనసుకు తీసుకొని బాధ పెట్టుకోకు అని కేదార్ ఓదారుస్తూ ఉంటాడు. ధాత్రి సాధు నాయక్ సార్కి నేను ఫోన్ చేశాను, స్పెషల్ టీం మొత్తం కూడా వెతుకుతోందంట, బాబు గురించి ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా మనకు కాల్ వస్తుంది అని కేదార్ చెప్తాడు. ఏంటి మాధుర్ కోసం అన్నం తీసుకువెళ్తున్నావా అని కేదార్ అనడంతో వచ్చినప్పటి నుంచి బాబు గురించే ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంది, పచ్చి మంచినీళ్ళైనా తాగలేదు, ఈ కాస్త అన్నమైనా తినిపిద్దామని వెళ్తున్నాను అని ధాత్రి అంటే పద నేను కూడా వస్తానని కేదార్ అంటాడు. వదిన నన్ను అన్నం తినమని మాత్రం అస్సలు అడగకండి వదిన అని మాధురి ఏడుస్తూ ఉంటే చూడు రేపు సాయంత్రానికల్లా నీ బాబు ఎక్కడ ఉన్నా వస్తాడని నేను నీకు మాట ఇచ్చాను కదా, మరి మాట ఇస్తే నేను తప్పకుండా తీరుస్తాను కదా, కాబట్టి బాబు వస్తున్నప్పుడు నువ్వు అన్నం తినకుండా ఉంటే ఎలా, నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు అన్నం తినాల్సిందే అని ధాత్రి కేదార్ నచ్చ చెప్పటంతో అలాగేనని మాధురి అన్నం తింటూ ఉండటంతో ఇదంతా చూస్తున్న కౌశికి చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. బాబు లేకపోతే నేను చచ్చిపోతాను వదినా అని మాధురి చాలా ఏడుస్తూ ఉంటుంది. ధాత్రి ధైర్యం చెప్పటంతో కాస్త కూల్ అవుతుంది. తర్వాత కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ధాత్రి ఏమైనా విషయం తెలిసిందా అని
కేదార్ అడగటంతో ఆ బామ్మ అడ్రస్ కనుక్కోమని నేను రమ్యకి చెప్పాను. కాసేపట్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్తుండగానే మెసేజ్ వస్తుంది. ఏంటి రమ్య, నువ్వు కనుక్కున్నావా అని అడగటంతో మేడం మీకు మెసేజ్ సెండ్ చేశాను. ఆ బామ్మ అడ్రస్ దొరికింది. మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండని రమ్య చెప్తోంది. ఆ బామ్మ పేరు పార్వతమ్మ అంట. స్కూల్లో ఆయాగా పనిచేస్తుందంట కేదార్. అసలు ఆవిడ తీసుకువెళ్ళిన బ్యాగుల్లో ఏముందో తెలుసుకునే సమయం వచ్చేసింది. పద అని దాత్రి కేదార్ బయలుదేరి వెళ్తారు. ఇక పార్వతమ్మ డబ్బులు కట్టల్ని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అసలు ఇన్ని రోజుల నుంచి నేను ఎన్నో చేశాను. ఇంత డబ్బు ఎప్పుడూ చూడలేదు. ఈ ఒక్క బిడ్డతో నేను చాలా డబ్బు సంపాదించాను. ఎందుకంటే పెద్దింటి బిడ్డ, అందులోనూ మహజ్జాతకుడు, మంచి టైంలో పుట్టాడు అని చాలా చాలా సంతోషంగా డబ్బు చూసుకుంటూ ఉంటుంది. ఇదే జేడి ఆవిడ ఇండ్లు అని కేదార్ చెప్పటంతో నేను ఆవిడ్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాను. నువ్వు ఈ లోపల ఇండ్లు మొత్తం వెతికేసేయి కేడి అని ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు. జేడీ కేడి తలుపు కొడుతూ ఉండటంతో బ్యాగు నిండా డబ్బు చూసుకుంటున్న పార్వతమ్మ, నేను ఎవరిని ఇంటికి రమ్మని చెప్పలేదే, ఈ సమయంలో ఎవరు తలుపు కొడుతున్నారు అని ఆ డబ్బుల బ్యాగుని ఒక కబ్బోర్డ్లో పెట్టేసి డోర్ ఓపెన్ చేసి ఎవరండి మీరు అని అడుగుతూ ఉంటే పక్క స్కూల్లో ఆయాగా పనిచేస్తున్న పార్వతమ్మ మీరేనా అని జేడీ చెప్పటంతో అవును మీరెవరు అని ఆవిడ అంటుంటే మీతో మాట్లాడాలి లోపలికి రండి అంటూ ఇద్దరు లోపలికి దూసుకు వచ్చేస్తారు. మేము పోలీసులం, జీకే హాస్పిటల్లో ఒక బాబు మిస్ అయ్యాడు, ఆ కేసు విషయంగా మాట్లాడడానికి వచ్చాము అని కేదార్ జేడి చెప్తూ ఉంటే అదేంటి బాబు నన్ను కేసులో ఇరికించడానికి చూస్తున్నారు, బీపీ షుగర్లు నాకు అన్ని రోగాలు ఉన్నాయి, ట్యాబ్లెట్ ఒక్క పూట వేసుకోకపోతే నేను చచ్చిపోతాను, నన్ను అనవసరంగా కేసులో ఇరికించకండి అని టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటే కేసులో ఇరికించాలనుకుంటే ఒక్క క్షణం కూడా ఆలోచించము, అయినా మేము ఎంక్వైరీ కోసం వచ్చాము, ఎందుకంతలా కంగారు పడుతున్నారు అని జేడి అడుగుతూ ఉంటే కేదార్ ఇండ్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు. దాంతో ఆవిడ కేదార్ వైపు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అసలు నిన్న మీరు హాస్పిటల్కి వచ్చారు కదా అని జేడి అడగటంతో అవును మా పాప రిపోర్టుని డాక్టర్ గారికి చూపించటానికి అబద్ధం చెప్తుంది. అవునా, మరి ఎవరినో చూడటానికి వచ్చావని హాస్పిటల్ వాళ్ళు చెప్పారే అని జేడి అనడంతో అంటే ఆ రిపోర్టు చూపించిన తర్వాత మాకు తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయితే వాళ్ళని చూడటానికి వెళ్ళాను అని ఆవిడ మళ్ళీ అది కూడా కవర్ చేస్తుంది. డాక్టర్ గారు లేరంట, వాళ్ళు వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటే నేను వెనక్కి వచ్చేసానని ఆవిడ చెప్తుంది. మీరు అనాథని చెప్పారు కదా, మరి ఈ కూతురు వాళ్ళు వీళ్ళు ఎవరు అని జేడి అంటుంది. పెంచుకున్న కూతురమ్మ, ఇదే బస్తీలో ఉంటుంది, అనాథ అని ఆవిడ అది కూడా అబద్ధం చెప్తుంది. నిన్న హాస్పిటల్లో చూపించాలని తీసుకువెళ్ళిన ఫైల్ని ఒకసారి నాకు చూపించండి అని జేడి అనడంతో ఒక ఫైల్ని జేడి చేతిలో పెడుతుంది. ఇది 4 నెలలకు ముందు తీసుకున్న ఫైల్ కదా, మరి ఇప్పుడెందుకు ఈ హాస్పిటల్కి వెళ్ళారు, ఇది వేరే హాస్పిటల్ ఫైల్ అని జేడి అనడంతో 4 నెలల నుండి నేను మందులు వాడుతున్నా రోగం తగ్గలేదు, ఈ హాస్పిటల్లో బాగా చూస్తారని చెప్తే ఈ ఫైల్ పట్టుకు వెళ్ళానని చెప్తుంది. కేదార్ ఇండ్లంతా వెతుకుతూ అక్కడ చిన్న పాల బాటిల్ చూసి ఎవరిదని ప్రశ్నించటంతో మా పాప కూతురుది అని చెప్పడంతో ఓ మీ కూతురుది అంతే కదా అని ధాత్రి అంటుంది. మీ డౌట్లన్నీ తీరిపోయాయా అమ్మ, నేను స్కూల్కి వెళ్ళాలని ఆ పెద్దావిడ అనడంతో సరే కానీ నిన్న మీరు ఒక ఆవిడికి డాష్ ఇచ్చారు, చేతిలో ఉన్న బ్యాగు కింద పడిపోకుండా చాలా జాగ్రత్త పడ్డారు, ఎవరికి ఇవ్వలేదు, మాకు హాస్పిటల్ వాళ్ళు చెప్పారులేండి, ఎందుకు అలా చేశారని ధాత్రి అడగటంతో అంటే అందులో కూడా పనులే ఉన్నాయమ్మా, ఒక బ్యాగు కింద పడిపోయింది కదా, ఇంకో బ్యాగు ఎక్కడ కింద పడిపోతుందోనని నేను గట్టిగా పట్టుకున్నాను అంతేనని ఆవిడ చెప్తోంది. సరే మీ కూతురు పెంచుతున్నానని చెప్పారు కదా, ఆవిడ ఇంటికి వెళ్దాం పదండని చెప్తుండగానే ఆవిడ పాపని ఎత్తుకొని అక్కడికి వస్తుంది. ఎవరు మీరు అని జేడి అడగటంతో ఈవిడ నన్ను పెంచుకుంది, అప్పుడప్పుడు మా అమ్మని చూడటానికి నా కూతుర్ని ఎత్తుకొని ఇలా వస్తుంటాను అని ఆవిడ కూడా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఉంటుంది.